రమారమి ఒక 45 ఎకరాల్లో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, టూరిజం అథారిటీ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇందులో ఒక 5 ఏకర్స్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది, ఒకటి టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారు. ఇంకొకటి పక్కన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, మనకి 300 రూపీస్ టికెట్స్, లేకపోతే ఇతరతర బయట నుంచి ప్యాకేజెస్ తీసుకొచ్చేటువంటిది. ఆ వెహికల్స్ ఒక 18 వెహికల్స్ మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. దీనికి ఆనుకునే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 37 ఎకరాలు ఉంది అనేటువంటిది. అందులో 7 ఏకర్స్ గ్రీన్ ఛానల్లో ఉంది అనేటువంటి చెప్తా. 30 ఏకర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా రోజుల క్రితం దేవలోక్ అనేటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి అక్కడిక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దానికి గతంలో వాళ్ళకి 30 ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజుకి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి, హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి, వీటికి అన్నింటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏ ఒక్కటి ఇక్కడ గ్రౌండ్ కాలేదు. ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు. వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయనప్పుడు మనం గట్టిగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? దేవలోక్ కానీ, అదేవిధంగా ఒబరాయ్ కానీ, వీటిని వెంటనే గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకుండా ఉండటంలో ఏదో కొంత గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చేయకపోయినా వదిలేయటంలో, వాళ్ళు దాన్ని గ్రౌండ్ చేయకపోయినా దాన్ని అలా వదిలేసి దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు అది ఏదో లాలోచిపడినట్టుగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి బిల్డింగు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏర్పడి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే 18 నెలలుగా టీచింగ్ స్టాఫ్కి కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ జీతాలు లేవు. దాంతోపాటు వారు ముఖ్యంగా స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో టూరిజం డెవలప్మెంట్కి చేయాల్సిన పురోగతి ఏమి కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవి నేను సడన్గా వచ్చి చూడాలనేటువంటి ఆలోచనతో వచ్చి చూసాం. ఇది ఆకస్మిక పర్యటన చేసాం. ఇక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఈ ల్యాండ్ ఎంత ఉన్నప్పుడు, ఇంత ల్యాండ్ బ్యాంక్ మనకు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు బెటర్ యూటిలైజేషన్ చేయటం లేదు? దీని మీద గడిచిన ప్రభుత్వం ఏం చేసింది? ఆ పర్యాటక మంత్రి గారు ఏం దీని మీద సాధించారు? అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి. వీటన్నిటినీ నిగ్గు తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తీసి ఏ రకంగా దీన్ని పర్యాటక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ని కానీ, ఈ ఇన్స్టిట్యూట్ని కానీ ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రక్షించడం ఎలాగా, ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడం ఎలాగా, ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక ఆలోచన చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తిరుపతి లాంటి అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ మీకు వేరే రాష్ట్రాల్లో కనపడదు. దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడికి వాళ్ళని, ఆ పిలిగ్రిమ్స్ యాత్రికుల్ని, భక్తిపూర్వకంగా వచ్చే యాత్రికుల్ని టూరిజం వైపు కూడా మళ్లించడానికి అవకాశం ఉంది. ఇది ఇక్కడ టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానీ, బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది. దానికి సంబంధించి ఎకో టూరిజం, దానికి సంబంధించి టెంపుల్ టూరిజం, ఇలాంటివన్నీ కూడా చేసి, అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఎలాగా, దీన్ని ద్వారా విద్యార్థులను తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా పంపించి మన ప్రైడ్గా తీసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద తప్పనిసరిగా మేము దృష్టి పెడతాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం.